కథాభిమానులకు స్వాగతం. ఈ వారం మీరు వినబోయే కథ చిరునవ్వు కోసం వెతుకుతూ. డాడీ డాడీ, నా పాస్పోర్ట్ ఫోటోలు కనపట్లేదు, నువ్వెక్కడైనా చూసావా? కంగారుగా అడిగాడు వశిష్ఠ. నాకు తెలియదురా, నేను చూడలా. అయినా ఇప్పుడు దేనికి అడిగాడు తండ్రి. యూపీఎస్సీ ఈఎస్సీ నోటిఫికేషన్ పడింది, అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. ఎప్పుడూ ఓ 4 పర్సులో పెట్టుకోమంటే వినవు కదా. పోనీ నన్ను తీయమంటావా ఫోటో? వద్దులే, దారిలో స్టూడియోలో తీసుకుంటాను అని చెప్పి రాకెట్ ఎక్కిన శాటిలైట్ల బైక్ మీద దూసుకుపోయాడు వశిష్ఠ. ఆ ఊర్లో గడియార స్తంభం జంక్షన్లో బాదం మిల్క్ ఎంత ఫేమస్, పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న సత్యం ఫోటో స్టూడియో కూడా అంతే ఫేమస్. వాళ్ళ ఊర్లో ఎవరి పేరైనా జనాభా లెక్కల్లో ఉండకపోవచ్చేమో కానీ వాళ్ళ ఫోటో మాత్రం ఖచ్చితంగా సత్యం స్టూడియోలో ఉంటుంది. ఎందుకంటే పబ్లిసిటీ కోసం గత 30 ఏళ్లుగా రోజూ ఊర్లో ఎవరో ఒకరి ఫోటోని వాళ్ళకు కూడా తెలియకుండా తీసి బయట బోర్డుకి తగిలిస్తుంటాడు సత్యం. ఈరోజు బోర్డు మీదకెక్కే అదృష్టవంతులు ఎవరా అని అందరూ ఆసక్తిగా వచ్చి గుమ్ముగూడేవారు. అబ్బా, సినిమా హీరోలా ఉన్నాడే అని అమ్మాయిలంతా అనుకుంటే, ఇంత అందమైన అమ్మాయి మన ఊర్లో ఎక్కడుందిరా అని అబ్బాయిలు మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళ ఫోటోలు చూసి మురిసిపోయేవాళ్ళు, పొగడ్తలతో సత్యాన్ని ముంచేసేవాళ్ళు. అలా ఆ ఊరి వాళ్ళకి పాపాయి పుట్టినా సత్యమే, బాబాయి గిట్టినా సత్యమే, గుమ్మడికాయ కొట్టినా, హారతి పట్టినా, పట్టరాని సంతోషం వచ్చినా, బాధతో గుండెలు బరువెక్కినా అన్నిటికీ అందరికీ సత్యమే. మర్చిపోలేని జ్ఞాపకాలని ఇవ్వాలంటే గుర్తొచ్చే నేస్తమే సత్యం. కానీ అలాంటి సత్యం జీవితం గురించి చాలా తక్కువ మందికి, బాగా దగ్గర వాళ్ళకి మాత్రమే తెలుసు. 30 ఏళ్ల క్రితం వాళ్ళ నాన్న డిగ్రీ చదువుకోమంటే సినిమాల్లో పెద్ద కెమెరామ్యాన్ అవుతానని మద్రాసు వెళ్ళాడు. 1-2 ఏళ్ళు సాధించి తిరిగి వచ్చి పెళ్లి చేసుకుంటా అని తను ఎంతగానో ప్రేమించిన మరదలు చిత్రకి మాటిచ్చాడు. 2 ఏళ్ళు అలా గడిచిపోయాయి. కానీ ఎంత కష్టపడ్డా ఒక్క డైరెక్టర్ కూడా సరైన అవకాశం ఇవ్వలేదు. కానీ మేనమామ నాగభూషణం డిగ్రీ చదువుకున్న గోపాల్కి చిత్రనిచ్చి పెళ్లి చేసేశాడు. చిత్రతో కలిసి ఊహించుకున్న ఓ అందమైన జీవితం కలలా చెదిరిపోయింది. చిన్నప్పటి నుంచి చేరుకోవాలనుకున్న గమ్యం చేజారిపోయింది. గుండె పగిలిన సత్యం అంత బాధని తీసుకోలేకపోయాడు. మద్రాసు వీధుల్లో పిచ్చోళ్లా తిరిగాడు. ఒక 6 నెలల తర్వాత తనని వెతుక్కుంటూ వాళ్ళ నాన్న మద్రాసు వచ్చి ఆచూకీ కోసం చెప్పులు అరిగేలా ప్రతి వీధి తిరిగాడు. చివరికి స్నేహితుల సహాయంతో ఎలాగోలా కలుసుకున్నాడు. కాసేపటికి కానీ ఒకరినొకళ్ళు గుర్తుపట్టలేకపోయారు. అంతలా మారిపోయాడు సత్యం. పంచుకోవటానికి ఎవరూ లేక ఇన్నాళ్లుగా తనలోనే ఉండిపోయిన బాధంతా నాన్నని చూశాక ఒక్కసారిగా కట్టలు తెంచుకుందేమో గట్టిగా హత్తుకొని ఏడ్చేశాడు. సత్యాన్ని ఊరికి తీసుకొచ్చి కొంచెం మనసు కుదుట పడ్డాక ఓ 3 నెలల్లో వాళ్ళ నాన్న ఫోటో స్టూడియో పెట్టించాడు. అలా గత 30 ఏళ్లుగా ఈ ఫోటో స్టూడియోని నడుపుతున్నాడు సత్యం. ఇప్పుడు ప్రస్తుతంలోకి వస్తే, వశిష్ఠ యూపీఎస్సీ ఈఎస్సీ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఇంటర్వ్యూ రూమ్లో టేబుల్కి ఇటుపక్క వెయిట్ చేస్తుంటే అటుపక్క ప్యానెల్ అతని సర్టిఫికేట్స్ని డీటెయిల్డ్గా చెక్ చేస్తున్నారు. వెల్ మిస్టర్ వశిష్ఠ, యువర్ ప్రొఫైల్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. మీరు ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ చేస్తూనే డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అండ్ మెంటల్ హెల్త్ చేశారని, ఈవినింగ్స్ అండ్ వీకెండ్స్లో డిప్రెస్డ్ పీపుల్కి కౌన్సిలింగ్ ఇస్తున్నారని ఇక్కడ రాశారు. అండ్ నౌ రైల్వేస్లో గ్రేడ్ ఏ ఆఫీసర్కి అప్లై చేశారు. వెరీ డిఫరెంట్ కెరీర్ చాయిసెస్. కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వై యూ హ్యావ్ చోజన్ దిస్ కెరీర్ పాత్ అని ఇంటర్వ్యూ ప్యానెల్ అడిగితే, షూర్ సార్, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఐ మస్ట్ టెల్ యూ అబౌట్ ఎ ఫోటోగ్రాఫర్ ఇన్ అవర్ టౌన్ కాల్డ్ సత్యం అని చెప్పి సత్యం గతం గురించి చెప్పాడు. ఆ తర్వాత సత్యం జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన గురించి చెప్పాడు. సత్యం స్టూడియో పెట్టిన ఒక 4 ఏళ్ల తర్వాత, అంటే 1999లో ఆల్ ఇండియా ఫోటోగ్రఫీ కాంటెస్ట్ కోసం ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి అవధ్ అస్సాం ఎక్స్ప్రెస్లో గౌహతికి బయలుదేరాడు. అర్ధరాత్రి 12:15కి బీహార్లోని కిషన్గంజ్ స్టేషన్కి చేరుకోవాలి. అయితే ట్రైన్ కొంచెం లేటుగా నడవటంతో వేరే ట్రైన్స్కి దారి ఇవ్వటం కోసం మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్లోకి మళ్లించారు. సుమారు 1:30 వెస్ట్ బెంగాల్లోని గైజల్ స్టేషన్లో హాల్ట్ చేశారు. నిద్రపట్టని సత్యం తల చుట్టూ మఫ్లర్ చుట్టుకొని దొంగలెత్తుకుపోతారేమో అని ఖరీదైన తన కెమెరాని మెడలో వేసుకొని కిందకి దిగాడు.
జనరల్ బోగీ కావడంతో అదే ట్రైన్కి ఆఖరి డబ్బా. ఒక ఛాయ్ చెప్పి ప్లాట్ఫామ్ మీద తన బోగీకి దగ్గరలో ఓ బెంచ్ మీద కూర్చున్నాడు. అది చాలా చిన్న స్టేషన్. కాలక్షేపానికి ఛాయ్ వాడితో 4 మాటలు కలిపాడు. ఈ స్టేషన్లో ఇంకా ఏ ఏ ట్రైన్లు ఆగుతాయి అని వచ్చీరాని హిందీలో అడిగాడు. దానికి ఆ ఛాయ్ వాడు, ఇక్కడ ఈ టైంలో ఏ ట్రైన్లు ఆగవు, ఇంకో 5 నిమిషాల్లో ఢిల్లీ వెళ్ళే బ్రహ్మపుత్ర మెయిల్ వస్తుంది, కానీ అది కూడా ఇక్కడ ఆగదు అని చెప్పాడు. వాడు చెప్పిన 5 నిమిషాలకి, అంటే ఆగస్టు 2, 1999 అర్ధరాత్రి 1:45 బ్రహ్మపుత్ర మెయిల్ గంటకి 110 కిలోమీటర్ల వేగంతో ఆగకుండా మెయిన్ లైన్లో వెళ్లాల్సిన ట్రైను సిగ్నల్ ఎర్రర్ వల్ల లూప్ లైన్లోకి వేగంగా వచ్చి ఆగి ఉన్న అవధ్ అస్సాం ఎక్స్ప్రెస్ని గుద్ది 100 టన్నుల బరువున్న బ్రహ్మపుత్ర మెయిల్ ఇంజిన్ 15 అడుగులు గాల్లోకి ఎగిరి వెనక ఉన్న అస్సాం ఎక్స్ప్రెస్ భోగీల మీద పడింది. మిగతా భోగీలన్నీ ఒకదాంట్లోకి మరొకటి దూసుకుపోయాయి. పెద్ద పేలుడు సంభవించింది. మనుషులు గాల్లో పిట్టల్లా ఎగిరి చుట్టుపక్క ఉన్న పొలాల్లో ఇళ్ల మీద పడ్డారు. రాకాసి మంటల్లో 6-7 బోగీలు కాలి బూడిదవుతున్నాయి. అస్సలు ఊహించని ఈ సంఘటనకి సత్యం బెదిరిపోయాడు. ఆ శబ్దానికి చెవులు మూసుకుపోయాయి. పరిగెత్తబోయి స్టేషన్ గోడకి గుద్దుకొని అక్కడే కూలబడ్డాడు. చుట్టూ మంటలు, నల్లటి పొగ, రక్తంలో తడిసిన శరీరాలు. ఎవరు ప్రాణంతో ఉన్నారో ఎవరు చనిపోయారో చెప్పలేని పరిస్థితి. కొనువుపురితో కొంతమంది మూలుగుతున్నారు. అవయవాలు కోల్పోయి ప్రాణం ఇంకా మిగిలి ఉండి సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. ఓ 2 నిమిషాల్లో తేరుకొని సహాయం చేయటానికి లేచాడు. ఇంకా కాళ్ళు వణుకుతూనే ఉన్నాయి. పట్టాలు పక్కన పడి ఉన్న క్షతగాత్రుల్ని స్టేషన్లోని సిబ్బందితో కలిసి స్టేషన్ వెయిటింగ్ రూమ్లోకి చేర్చాడు. అలా ఓ అరగంటలో 17 మందిని భోగీలో నుంచి బయటికి తీసుకురాగలిగాడు. గైజల్ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చాలామంది సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. క్షతగాత్రుల్ని స్టేషన్ దగ్గరలో ఉన్న ఇళ్లకి తీసుకువెళ్ళారు. సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఆర్పిఎఫ్ సిబ్బంది, డాక్టర్సు, పారామెడికల్ సిబ్బంది, ఫైర్ బ్రిగేడ్లు ఇలా ఒక 2 గంటల్లో అందరూ అక్కడికి చేరారు. రెస్క్యూ ఆపరేషన్స్ ముమ్మరం చేశారు. మంటలు ఎగసిపట్టడంతో కొన్ని బోగీల్లోకి 5-6 గంటలైనా ఎవరూ వెళ్ళలేకపోయారు. ఇంకా ప్రాణాలతో ఎవరైనా ఉన్నారేమో అని ఖాళీ బోగీల్ని ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నాడు సత్యం. అప్పుడక్కడ తను చూసిన దృశ్యం తన జీవితాన్ని మార్చేసింది. గుండెను కలిచివేసింది. వ్యవస్థ మీద తీవ్ర కోపం, ఆవేదన కలిగింది. తన కెమెరాలో ఆ దృశ్యాన్ని బంధించాలనుకున్నాడు. మొట్టమొదటిసారి పొగడ్తల కోసమో ప్రతిభ చూపించుకోవడం కోసమో కాక ప్రశ్నించటానికి ఫోటో తీశాడు. మన్నాడు వార్తాపత్రికలో ఆ ఫోటో అచ్చయింది. క్షణం క్రితం అమ్మ ఒళ్ళో పడుకొని అమ్మ మోముని చూస్తూ నవ్వుతూ పాలు తాగుతున్న ఓ పసిబిడ్డ ఇప్పుడు తలలేని అమ్మ మీద పడుకొని తన అమ్మ చిరునవ్వు కోసం వెతుకుతూ ఏడుస్తున్నాడు. తప్పు ఎవరిది అని కథనం రాశారు. 2 రోజులు పత్రిక వాళ్ళు ఈ రైలు దుర్ఘటన గురించి తాటికాయంత అక్షరాల్లో ఫ్రంట్ పేజీలో వేశారు. తర్వాత రోజు 2వ పేజీలో, ఆ తర్వాత జనాలు మర్చిపోయారు, అధికారులు మర్చిపోయారు. మళ్ళీ 2 నెలలు తిరగకముందే ఇంకో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కానీ సత్యం ఆ విషయాన్ని మర్చిపోయి వెనక్కి ఒంటరిగా రాలేదు. ఆ బిడ్డని ఇంటికి తీసుకొచ్చాడు. కులం, మతం, గోత్రం ఏమీ తెలియాల్సిన అవసరం లేదనుకున్నాడు. అయినా భాషరాని బిడ్డ ఏ రాష్ట్రం వాడైతే ఏంటి, వాడి కోసం ఎవరైనా వస్తారేమో అని స్టేషన్ మాస్టర్కి తన అడ్రస్ ఇచ్చాడు. బ్రహ్మపుత్ర మెయిల్లో దొరికాడు కనుక వశిష్ఠ అని పేరు పెట్టాడు. పెంచి పెద్దవాడిని చేశాడు. ఈ సంఘటనని వశిష్ఠ ఇంటర్వ్యూ ప్యానెల్కి చెప్తూ, సార్, ఆ రోజు సత్యం వాళ్ళ నాన్న తనని డిప్రెషన్లో వదిలేసిన తర్వాత ఆ సత్యం ఆ బిడ్డని అక్కడే వదిలి వచ్చినా ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదేమో. అందుకే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దేర్ మస్ట్ బీ ఎ రీజన్ ఫర్ మై బర్త్. నేను సిగ్నల్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ చదువుకొని ట్రైన్ యాక్సిడెంట్స్ని టెక్నాలజీతో 100% ఎలా ప్రివెంట్ చేయొచ్చో రీసెర్చ్ చేసి థీసిస్ సబ్మిట్ చేశాను. ఫ్యూచర్లో ట్రైన్ యాక్సిడెంట్స్ జరగకుండా ఆపాలన్నది నా ధ్యేయం. అండ్ మీరు ఈ పోస్ట్ ఇస్తే దాన్ని రియల్ లైఫ్లో అప్లై చేసి చూపిస్తాను. అలాగే ఎంతోమంది ఎన్నో కలలు కని అవి సాధించుకోలేక డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ధైర్యాన్ని నింపి తిరిగి వాళ్ళ కాళ్ళ మీద నిలబడే ఆత్మవిశ్వాసాన్ని నింపటానికి నేను నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటాను. అందుకే మెంటల్ హెల్త్ మీద డిప్లొమా చేసి కౌన్సిలింగ్ ఇస్తున్నా అని సమాధానం ఇచ్చాడు వశిష్ఠ. ఇది జరిగిన 2 నెలల తర్వాత ఓ రోజు, వశిష్ఠ, నీకేదో లెటర్ వచ్చిందిరా అంటూ చేతికందించాడు వాళ్ళ నాన్న సత్యం. అది
ఐఆర్ఎంఎస్లో సిగ్నల్ అండ్ టెలికామ్స్ ఆఫీసర్గా సెలెక్ట్ అయినట్టు జాబ్ ఆఫర్ లెటర్. పోస్టింగ్ బ్రహ్మపుత్ర నదీ తీరాన గౌహతిలో. తన కథ ఎక్కడ మొదలయ్యిందో అక్కడికే ప్రయాణమయ్యాడు వశిష్ఠ. చిరునవ్వు కోసం వెతుకుతూ అనే కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మళ్ళీ వచ్చే వారం మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. మీ మనోభీష్ట.